ఈ శారీస్ మనకి ఎప్పుడు డిమాండ్లోనే ఉంటాయండి. మనం నార్మల్ సీజన్లో కూడా ఇవి చేసాము. ఇప్పుడు ఫుల్గా సమ్మర్ కాబట్టి ఇవి బాగా డిమాండ్ ఉంటాయి. సో ఎక్కువ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ. ఈ శారీ వచ్చేసరికి మనకి హాఫ్ బేజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఫుల్ సేమ్ ప్రింట్ అండి. బట్ ఈ ఏదైతే మనం డై చేసామో ఆ కలరింగ్ కి ఇలాగా క్రాస్ గా డిజైన్ చేసామండి. దట్స్ ఎండింగ్ వచ్చేసరికి మనకి పళ్ళుకి హాఫ్ వైట్ తగ్గుతూ వస్తుంది. సో దిస్ ఈస్ ద శారీ లుక్. అండ్ ఈ శారీకి మనము ఈ బ్లౌజ్ పేరప్ చేసాము. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D29. దిస్ ఈస్ లైక్ D29, 1950. నెక్స్ట్ వన్ ఈజ్ yellow అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ. ఫుల్గా ఎల్లో మీద క్రీపర్ ప్రింటెడ్ స్టైల్ చేసామండి. అండ్ బ్లాక్ అది గ్రే మీద బ్లాక్ తో ప్రింట్ చేసాము. దిస్ ఇస్ ఎల్లో అండ్ గ్రే ప్రింటెడ్ శారీ అండి. గ్రే మీదేమో బ్లాక్ తో ప్రింట్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈస్ ద పల్లు పార్ట్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ D30, 1950. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ వెరీ కంఫర్టబుల్ టు డ్రెస్. ఎవ్రీడే అండ్ రెగ్యులర్ వేర్ కి చాలా యూజ్ అవుతాయండి ఈ శారీస్. నెక్స్ట్ వన్ ఈస్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. గ్రేనే, ఇది కూడా బ్లాకిష్ గ్రే అండి. లైక్ బ్లాక్ అని చెప్పలేను, గ్రే అని చెప్పలేను. అండ్ దిస్ ఇస్ పింక్ జిగ్జాగ్ బార్డర్. మిడిల్ లో వచ్చేసరికి అంత బుటీస్ ఇచ్చుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద పల్లు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఇస్ లైక్ D31, 1950. D31, 1950. నెక్స్ట్ డిజైన్ ఈజ్ లైక్ సీ బ్లూ కాంబినేషన్. ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి. సీ బ్లూ అండ్ సీ గ్రీన్ తో హాఫ్ గా చేసి దాని మీద బ్లూ తో ఫుల్ గా ప్రింట్ చేసాము. అండ్ దిస్ ఇస్ ద పల్లు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ లైక్ D32, 1950. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లీవ్స్ ప్రింటెడ్ బేజ్ కలర్ శారీ. పళ్ళు మాత్రమే మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కలర్ వస్తుంది. అదర్ ఫుల్ గా బేజ్ కలర్ శారీ. దిస్ ఈస్ ద శారీ లుక్. దీనికి మనము బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చాము. ఫుల్ లీవ్స్ ప్రింటెడ్ స్టైల్ అండి. అండ్ సీ ద పళ్ళు, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ పళ్ళు ఇచ్చాము. అండ్ దిస్ ఈస్ ద శారీ లుక్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ D33, 1950. Next one is also beige and black combination. This is the saree. ఇది వచ్చేసరికి ఇక్కడ పార్ట్ లో కూడా హాఫ్ ప్రింట్ వేర్ డిజైన్ చేసామండి. ఇక్కడ వచ్చేసరికి ఫుల్ క్రీపర్ స్టైల్ అండ్ ఇక్కడ పార్ట్ వచ్చేసరికి బూటీ స్టైల్. బార్డర్ ఏమో బ్లాక్ కలర్ డైమండ్స్ బార్డర్. అండ్ దిస్ ఇస్ ద పల్లు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఇస్ ద బ్లౌజ్, పింక్ కలర్ బ్లౌజ్. పళ్ళులో మనకి పింక్ ఇచ్చామండి, అందుకని పింక్ కలర్ బ్లౌజ్. అండ్ దిస్ ఇస్ D34, 1950. నెక్స్ట్ వన్ ఇది హాఫ్ అండ్ హాఫ్ అంటే నాట్ దిస్ పార్ట్లీ పళ్ళు స్టైల్ అండి. ఇది కలర్స్ మాత్రమే జస్ట్ ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ చేసాము. అండ్ దీనికి బేజ్ అండ్ పీచిష్ పింక్ కలర్. దీనికి ఎల్లో అండి, ఇది బేజ్ కాదు ఎల్లో. అండ్ దీనిలో ఎల్లో మీద మళ్ళీ లైటర్ ఎల్లో ఇక్కడ వచ్చింది బేజ్ కి. దీనికి ఎల్లో ప్రింట్ చేసాము. పీచ్ మీద ఫుల్ ప్రింట్ చేసాం. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దీనికి పళ్ళు. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ లైక్ D35, 1950. Next is black and white combination with red blouse. Black saree ki just both the sides white border and red line only, stripe line. And this is the pallu. And దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ విత్ zigzag lines border. And this is like D36, 1950. Next one is yellow and peach combination. ఇది వచ్చేసరికి కొంచెం హాఫ్ పార్ట్ ఎల్లో హాఫ్ పార్ట్ పీచ్ స్టైల్లో ప్రింట్ చేసాము. అండ్ దీనిలో ఎల్లో పార్ట్ లో ఒక స్టైల్ ఆఫ్ డిజైన్ అండ్ పీచ్ పార్ట్ లో ప్లెయిన్ ఇచ్చి ఓన్లీ బార్డర్ స్టైల్లో ప్రింట్ చేసామండి. అండ్ దిస్ ఈస్ ద పల్లు. అండ్ దిస్ ఈస్ ద శారీ లుక్. అండ్ ఈ దానికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఇస్ ద బ్లౌజ్.
అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D37 1950. నెక్స్ట్ ఈజ్ బేజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. దీనికి కూడా హాఫ్ ప్యాటర్న్ ఒక స్టైల్ ఆఫ్ డిజైన్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అదర్ స్టైల్ ఆఫ్ డిజైన్ చేసామండి. ఇది జనరల్గా ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం ప్రింట్స్ అనేవి చేంజ్ చేస్తూ వచ్చామండి. కొంచెం పార్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్స్, అదర్ పార్ట్లో ఫుల్ వార్లీ ప్రింట్ స్టైల్ అండ్ బార్డర్లో ఇలాగా. అండ్ దిస్ ఈస్ ద పల్లు. లెట్స్ సీ ద బ్లౌజ్. దిస్ ఈస్ ద D38 1950. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో హాఫ్ వైట్ అండ్ బ్లాక్ రెడ్ కాంబినేషన్స్. అంటే హాఫ్ వైట్ శారీ వస్తుంది, హాఫ్ వైట్ కాదు, లైట్ క్రీమ్ కలర్ శారీ అండి. ఇది క్రీమ్ కలర్ శారీ, ఫుల్ శారీకి ఇలాగా ట్రయాంగిల్స్ లో డిజైన్ చేసాము. అండ్ లెట్స్ సీ ద పల్లు. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తో పల్లు చేస్తున్నాం. సో మనం దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసాం. దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఈస్ D39 1950. నెక్స్ట్ ఈస్ పింక్ అండ్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అండి. ఇది లైట్ పింక్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి హాఫ్ క్రాస్ డిజైన్, క్రాస్ లో కలర్స్ పోతాయి. క్రాస్ లో మనకి కలర్స్ అనేవి లైట్ పింక్ డార్క్ పింక్ ఆల్టర్నేట్ గా వెళ్తాయి. అండ్ దిస్ ఈస్ ద పల్లు. అండ్ డిజైన్ వచ్చేసరికి మొత్తం శారీ ఒకటే డిజైన్, బట్ కలర్ ఈస్ వేరియేషన్ అండి, కలర్ వేరియేషన్ ఉంది. అండ్ దిస్ ఈస్ బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ ద D40 1950. నెక్స్ట్ వన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్, ఆరెంజ్ కాదు రెడ్, ఎల్లో మీద రెడ్ తో ఫుల్ గా ప్రింట్ చేసేసారండి. అండ్ దిస్ ఈస్ ద బ్లాక్ ప్రింట్, సేమ్ ప్రింట్ కలర్ వేరియేషన్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద పల్లు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D41 1950. నెక్స్ట్ వన్ ఈజ్ వైట్, దీని మీద ఆరెంజ్ బీడింగ్ ఇచ్చాము ప్రింట్ తో. అండ్ డిజైన్ చూడండి, పైన వచ్చేసరికి డాటెడ్ డిజైన్, ఈ డాట్స్ తో కాంబినేషన్ ఇక్కడ మళ్ళీ జిగ్ జాగ్ అప్ అండ్ డౌన్ లో ఇలాగా బార్స్ లాగా డిజైన్ చేస్తున్నామండి. అండ్ దిస్ ఈస్ ద పల్లు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ D42 1950. నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ద శారీ. ఈ శారీకి ఇలాగా ట్రిపుల్ కలర్, సెంటర్స్ లో వైట్స్ వస్తాయి, అటు ఇటు మనకి ఆరెంజ్ అండ్ పింక్ ఇలాగా, ఇది రెడిష్ పింక్ అండి. అండ్ దిస్ ఈస్ ద పల్లు. ఇలాగా ఆల్టర్నేట్ గా వైట్స్ మిడిల్ లో వస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D43. దిస్ ఈస్ D43 1950. నెక్స్ట్ వన్ ఇందాక ఇలాంటి డిజైన్స్ లో మనము చూసామండి. సేమ్ టైప్ శారీ వచ్చేసరికి బేజ్ కలర్, పల్లు వచ్చేసరికి మనకి డబుల్ కలర్ ఉంటుంది. దిస్ ఈస్ ద శారీ అండ్ దీనికి డబుల్ కలర్ పల్లు, అంటే బ్లాక్ అండ్ రెడ్ తో పల్లు చేసాం కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ మీద. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D44. దిస్ ఈస్ D44 1950. నెక్స్ట్ వన్ పింక్ అండ్ లైట్ పింక్. ఇందాక కూడా ఈ కాంబినేషన్ చూసాము, బట్ దానిలో డిజైన్ వేరు, దీనిలో డిజైన్ వేరు. సేమ్ క్రాస్ లో కలర్స్ అయితే ఇలాగే సేమ్ ప్యాటర్న్ అండి. క్రాస్ లో 1 కలర్స్ వస్తాయి, బట్ డిజైన్ వచ్చేసరికి ప్రింట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఇస్ ద ప్రింట్ అండ్ దిస్ ఈస్ ద పల్లు. అండ్ దీనికి ఇది బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ D45 సేమ్ 1950. నెక్స్ట్ వన్ సేమ్ బేజ్ కలర్ శారీ విత్ బ్లాక్ అండ్ రెడ్ పల్లు అండి, బట్ డిజైన్ ఈస్ డిఫరెంట్. జిగ్జాగ్ లైన్స్ లో బాడీ అంతా ఉంటుంది. పల్లు వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ రెడ్ వస్తుంది. సో దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను. అండ్ దిస్ ఈస్ D46 1950. బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్. దీనికి ఇట్లాగా సెంటర్ లో
కోన్స్ డిజైన్ లాగా చేస్తున్నాము. రెడ్ కలర్ స్ట్రైప్ ఇచ్చాం అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. సో రెడ్ స్ట్రైప్ ఇచ్చాం కాబట్టి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D47 1950. నెక్స్ట్ వన్ అండి, లైక్ హాఫ్ వైట్ అండ్ దీని మీద మనకి చూడండి వన్ పార్ట్ అదర్ గంగా జమున బార్డర్ లాగా, పైన ఏమో ఆరెంజ్ కలర్ ఇచ్చాము, డాటెడ్స్ ఇచ్చాం అండ్ కింద సైడ్ ఏమో పింక్ కలర్, ఫుల్ పింక్ వచ్చి 2 types ఆఫ్ డిజైన్స్ చేసాం. అండ్ సీ ద పళ్ళు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్. See, this is the blouse and this is the saree look. And ఈ saree code వచ్చేసరికి D48 1950. D48 1950. Next again beige and pallu is different style. See, varli print చేస్తున్నామండి టోటల్ గా. See, this is the saree and pallu. And దీనికి బ్లౌజ్ వచ్చేసరికి this is the blouse. And ఈ saree code వచ్చేసరికి D49. This is D49 1950. నెక్స్ట్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. వైట్ కి ఫుల్ గా ఇట్లాగా ప్రింట్ చేసాం, గ్రీన్ లో ఇలా బుటీస్ డిజైన్ ఇచ్చామండి. అండ్ దిస్ ఇస్ ద పల్లు. అండ్ లెట్స్ సీ ద శారీ లుక్. దిస్ ఇస్ ద శారీ లుక్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D50 1950. నెక్స్ట్ ఈజ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ. మంచి ఎల్లో అండి. దీనికి రెండు పక్కలు బ్లాక్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చి సెంటర్ లో మాత్రం జిగ్జాగ్ గా ప్రింట్ చేసాము. అండ్ దిస్ ఈస్ ద పల్లు. లెట్స్ సీ ద శారీ లుక్. దిస్ ఈస్ ద శారీ లుక్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D51 1950. D51 1950. అగైన్ హాఫ్ వైట్స్. దిస్ ఇస్ ద శారీ వార్లీ ప్రింట్ కొంచెం అండ్ బ్లాక్ తో జస్ట్ బైఫర్కేషన్ చేసామండి. దిస్ ఇస్ ద స్టైల్ అండ్ సీ దిస్ ఇస్ ద పల్లు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D52 1950. నెక్స్ట్ ఈస్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఫుల్ శారీ ఏమో బ్లాక్ అండి. బ్లాక్ కి అదర్ సైడ్ ఆఫ్ బార్డర్, వన్ సైడ్ బార్డర్ అండి. వన్ సైడ్ బార్డర్ లో ఇలాగ ఆరెంజ్ ప్రింట్ చేసాం, బ్లాక్ లో ఇలాగ వార్లీ ప్రింట్, కొంచెం ప్లెయిన్ అండ్ కొంచెం డిజైన్ పార్ట్. దిస్ ఈస్ ద పల్లు. Let's see the saree look. This is the saree look and this is the blouse. And ee saree code వచ్చేసరికి D53 1950. D53 1950. Next is blue and yellow combination again with leaves printed. Saree ki full ga blue ఇచ్చామండి. And pallu వచ్చేసరికి yellow. So you will be getting yellow color blue printed blouse. And this is like D54 1950. D54 1950. Next one is half white and black combination, but down part lo meeku border వచ్చేసరికి pink style border ఇచ్చున్నాం. See, half part print వచ్చేసరికి just booty style triangle print and varli print, then black lo plain part both the sides border style. This is the pallu. See, ila saree veskunte manaki 3 designs kuda chaala baga kanipistayi. So this is the blouse. And ee saree code vachesariki D55 andi. D55 1950. Next is orange and half part lo vachesariki dark kempu color. ఈ పార్ట్ లో ఏమో ఫుల్ గా ప్రింట్ చేసాం, ఈ పార్ట్ లో ఏమో బుటీస్ ఇచ్చాం, బోత్ ద సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ బేర్ చేసాము. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, సారీ పల్లు. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ D57 1950. D57 1950. నెక్స్ట్ వన్ వెరీ పేల్ ఆరెంజ్. ఇది ఆరెంజ్ అని కూడా చెప్పాను.
కొంచెం డస్కీ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్లో బార్డర్ అండి. దిస్ ఈస్ వెరీ డల్ స్టైల్ ఆఫ్ ఆరెంజ్ అండ్ దీనికి సెల్ఫ్ ప్రింట్ ఉందండి ఆల్ ఓవర్ ద శారీ అండ్ మెరూన్ కలర్ బోత్ ద సైజ్ బార్డర్లో వార్లీ ప్రింట్ చేసాము. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D58 1950. Next one is dark pink and light pink combination with double color booty. Full all over the saree same booties andi and border undi saree ki. This is the pallu and diniki this is the blouse. And ee saree code vachesarki D59 1950. Next one is like peach and green color combination. See, this is the style. Chala baagundi color. Peach meeda just lines and rounds print. Ikkada vachesariki zigzag lines chesam border lo. This is the pallu and see the blouse. This is the blouse. And ee saree code vachesariki D60 and 1950. D60 1950. Next one is red and yellow. This is the combination. ఇది యాక్చువల్గా బేజ్ కలర్ అండి, ఎల్లో ప్రింట్ అండి. ఇది బేజ్ కలర్ మీద ఎల్లో ప్రింట్ అండ్ దిస్ ఈస్ లైక్ పింకిష్ రెడ్. దానికి జిగ్జాగ్ లైన్స్ చేసాం అండ్ దిస్ ఈస్ ద పల్లు అండ్ దీనికి ఐ గివింగ్ ఏ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ దిస్ ఈస్ లైక్ D61 1950. Next one is half white and orange combination saree. Half white lo full ga zigzags ilaga warli print chesi bifurcation lo center lo ilaga triangle cones ichchamu and this is the pallu. You will be getting peachish orange blouse. This is the blouse and this is D62 1950. దట్స్ ఇట్ అండి. ఎవరికైనా ఈ శారీస్ వచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్ 9912620112 ఈ నెంబర్కి అలోంగ్ విత్ ద శారీ కోడ్ పంపించండి. ప్లీజ్ డూ అండి, ఎందుకంటే శారీ కోడ్ చాలా మంది పంపించట్లేదు. సో ప్లీజ్ డూ మెన్షన్ ద శారీ కోడ్ అండ్ వీల్ మెసేజ్ యూ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.